తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అంటే భక్తులు ఎంతో ఇష్టం చూపిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలని తహతహలాడతారు. అయితే టీటీడీ నిర్లక్ష్యం కారణంగా 3 రోజుల నాడు తొక్కిసలాటకు దారితీసింది. దీంతో వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల కొండ వెలవెలబోయింది. తిరుమల ఒక్కటే కాదు, ఏపీలోని వైష్ణవాలయాలన్నీ కూడా కళతప్పాయి. ప్రభుత్వం చేసే ఏర్పాట్ల మీద నమ్మకం కోల్పోయిన భక్తులు వైకుంఠ ద్వార దర్శనంపై ఆసక్తి చూపించలేదు. ఒక నమ్మకం కలకాలం నిలుస్తుంది. అదేవిధంగా ఒక భయం, ఒక అపనమ్మకం కూడా చాలా కాలం వెంటాడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్లక్ష్యం, చైర్మన్, ఈవోల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ స్వామివారి కోసం పరితపించే భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల విషయంలో టీటీడీ చూపించిన నేరపూరిత నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. ఫలితంగా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అసలు ఆ రోజున తిరుమల కొండలు కలతప్పాయి, క్యూ లైన్లు బోసిపోయాయి. ఎందుకిలా జరిగింది? వైకుంఠ ఏకాదశికి 2 రోజుల ముందు టోకెన్ల జారీ సందర్భంగా క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో టీటీడీ దారుణ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీంతో శ్రీవారి భక్తుల్లో భయం ఏర్పడింది. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికి 70,000 మందికి టోకెన్లు జారీ చేసిన 60,000 మంది మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో ఇంత తక్కువ మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న ఉదాహరణ లేదని అధికారులే చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పకడ్బందీ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎక్కడా ఎలాంటి కష్టం లేకుండా చూశారు. ఏటా 90,000 నుంచి 1,00,000 మంది వరకు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనానికి వచ్చేవారు. ఈసారి టికెట్లు తీసుకున్న వారు కూడా దర్శనానికి రాలేదంటే టీటీడీ వైఫల్యం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో జరిగిన ఘోర దుర్ఘటన, ఆ సందర్భంగా ప్రభుత్వ సంస్థల దారుణ వైఫల్యం, టీటీడీ చైర్మన్, అధికారుల మధ్య సమన్వయ లేమి, పరస్పర దూషణలతో దేవస్థానం పరువు బజారున పడింది. దీంతో తిరుమలలో మాత్రమే కాదు, వైకుంఠ ఏకాదశి నాడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని వైష్ణవాలయాల్లోనూ దీని ప్రభావం కనిపించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు సింహాచలం నరసింహస్వామి ఆలయంలో భక్తులు కిక్కిరిసి ఉంటారు. కానీ నిన్న మాత్రం క్యూ లైన్లు వెలవెలపోయాయి. ప్రభుత్వ ఏర్పాట్ల మీద నమ్మకం కోల్పోయిన భక్తులు ఆలయాలకు దూరంగా ఉండి ఇళ్ల వద్దే పూజలు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సింహాచలం వరకు వైష్ణవాలయాలు వైకుంఠ ఏకాదశి నాడు బోసిపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏనాడు ఇలా లేదు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించేవారు. కానీ ఈ ఏడాది భిన్నంగా తయారైంది ఆలయాల్లో పరిస్థితి. కేవలం చంద్రబాబు ప్రభుత్వం చేసే ఏర్పాట్ల మీద నమ్మకం కోల్పోవడంతోనే రాష్ట్రంలోని భక్త కోటి వైకుంఠ ఏకాదశి నాడు ఆలయాలకు దూరంగా ఉండిపోయారనే చర్చ సాగుతోంది.